యెహోవా, నీ జనులమైన మమ్ములను ఆశీర్వదించినందుకు ఇంత గొప్పవారమైతిమి. శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించితివి. అన్ని వైపుల నుండి మమ్ము కాపాడినందుకు వందనాలు. సకల జనుల ముందు మమ్ము ఘనతనొందించితివి. ఆమేన్. యెహోవా, నీవు కరుణా కటాక్షము గలవాడవు గనక మా యందు ప్రసన్నుడవు కమ్ము. మా ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాస స్థలములకు చేరెను. మా పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించుము దేవా. ఆమేన్. ప్రభు, మమ్ము భయపడకుడి జడియకుడి అని చెప్పితివి. మా పక్షమున నీవే యుద్ధము చేయుదునని వాగ్దానం ఇచ్చితివి. జీవిత యుద్ధములలో మేము పోట్లాడవలసిన నిమిత్తము లేదని చెప్పితివి. మాతోనున్న నీవు దయచేయు రక్షణను మేము చూచుదుము. యెహోవా, మాతో కూడా నీవు ఎల్లప్పుడూ ఉండుము. ఆమేన్. నా దేవుడవైన యెహోవా, పరమ దేవుడవును పరమ ప్రభువునై ఉన్నావు. మహాదేవుడవు, పరాక్రమవంతుడవు, భయంకరుడవగు దేవా, నీవు మా ప్రార్థనలను లక్ష్యపెట్టుము. మాకు న్యాయము జరిగించి ఆర్థిక సమస్యల నుండి మమ్ము విడిపించి మంచి అన్నవస్త్రములను మాకు దయచేయము తండ్రి. ఆమేన్. ప్రభు, నేను నా పిల్లలు మొర్రపెట్టినందున నీవు మాకు సహాయము చేయుచుంటివి. మా పితరుల దేవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనులు మా జోలికి రాకుండా చేయుము. నీవు బహు బలము గలవాడవు, పరాక్రము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికినీ బలము చాలదు. మమ్ము బాధించు వారిని మా యందు నిలువనివ్వకము. నీ స్నేహితుడనైన అబ్రహాము యొక్క సంతతి మేమంతా. మాకు ఈ భూమిని స్వాస్థ్యముగా ఇచ్చితివి. కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగలైనను, కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము నీ ఎదుట నిలువబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడల మమ్ము రక్షించుము. ఆమేన్. ప్రభు, నీ ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు నీ కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. మాపై నీ దృష్టించుము. ఆమేన్. యెహోవా, నీ యొద్ద మేము విచారించుచున్నాము. మాకు ప్రత్యక్షం కమ్ము. మేము ధైర్యంగా ఉన్నాము. మా కార్యం సఫలం చేయుము. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నిన్ను వెదకుచున్నాము దేవా. మా చుట్టూ ఉన్న వారితో యుద్ధము లేకుండా మాకు నెమ్మది కలుగచేయుము. ఆమేన్. నీ జనులమైన మేము నీతిమంతులమై ఉన్నాము. మేము నీవు నాటిన కొమ్మలము తండ్రి. నీవు చేసిన పని అయి ఉన్నాము. ఒంటరి అయిన మమ్ము 1000 మంది యగునట్లు చేసిన దేవా, ఎన్నిక లేని మమ్ము బలమైన జనముగా చేసిన దేవా, స్తోత్రం. యెహోవా, నీవు మా దేవుడవు, నీవు పరిశుద్ధుడవు. మమ్ము పరిశుద్ధపరచుము. మేము నీ కట్టడలను ఆచరించి అనుసరించుచున్నాము. మేము నీ వారము. మమ్ము అన్యజనులలో నుండి వేరుపరిచినందుకు స్తోత్రం. యెహోవా, నీవే జ్ఞానమిచ్చువాడవు. తెలివియు వివేచనయు నీ నోట నుండే వచ్చును. యథార్థవంతులమైన మమ్ము వర్ధిల్ల చేయుము. జ్ఞానముతో మా పిల్లలను నింపుము. నీ దయ మాపై చూపుము. ఆమేన్.